సాయిరెడ్డి, రాజకీయంగా నీకు భిక్ష పెట్టింది వైఎస్ఆర్ ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా నీ బతుకేడుండేది? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నీ బతుకేడా? వార్డు మెంబర్‌గైనా గెలుస్తావా నువ్వు? నీ బతుకేంది? అన్నీ బాగున్నప్పుడు బంధువులు, బంధుత్వాలు, బంధాల గురించి మాట్లాడుకొని ఈరోజు నీకు గిట్టలేదని చెప్పేసి వచ్చేసి నోటికొచ్చినట్టు వాగుతావా నువ్వు? బుద్ధుందా? సాయిరెడ్డి బుద్ధుందా నీకు అసలు? నువ్వు మనిషివేనా? జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడులు ప్రోత్సహించినారా? ఊరికే నోటికొచ్చిన సొల్లువాగుడు వాగడం కంటే నేను ఎవరినైనా ఇదే చెప్తాను. ఒక 10 మందిని నిలబెట్టి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మతం మారమని చెప్పినారు, నాకింత డబ్బులు ఇచ్చినారు, నేను అందుకోసమే మతం మారినా అని చెప్పేసి ఒక 10 మందిని నువ్వు నిలబెట్టి నువ్వు మాట్లాడి, నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడి సాయిరెడ్డి. లేకపోతే పులివెందులకు పో. ఇప్పుడు సొంతూరు పులివెందులు కదా, పులివెందులకు పో. ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మతం మారినారో ఒకసారి నువ్వు లిస్ట్ తీసుకుంటరా. నీకు పులివెందులో అందరూ సుపరిచితులే, వైఎస్ ఫ్యామిలీ అంతా నీకు ఆప్తులే గతంలో. పోయి నువ్వు తీసుకురా. సిగ్గు లేకుండా ఈరోజు మతాన్ని వాడుకొని నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకో. ఈయన వచ్చేసి హిందూ మతాన్ని కాపాడతారంట. అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత హిందూ మతం అంతరించిపోతుందే. ఇప్పుడు నువ్వు వచ్చి పులోమని కాపాడకపోతే అమ్మ, రాజకీయాలు పుట్టి ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజకీయాలు మొదలైనాయి. హిందూ మతం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఈరోజు వచ్చి వీళ్ళు కాపాడతారంట హిందూ మతాన్ని. ఏంది నువ్వు కాపాడేది? నువ్వు చచ్చిపోయిన తర్వాత హిందూ మతం అంతరించిపోతుందా? మత మార్పుడులు చేసినాడంట. సాయిరెడ్డి, మనిషే జన్మెత్తినోడు ఎవడైనా కానీ సరే, నీకు నచ్చలేదు, నీకు పార్టీలో ప్రాధాన్యత లేదు, నువ్వు చెప్పిన మాటలే మాట్లాడుకుందాంలే. నువ్వు బయట ఏవైతే మాట్లాడినావో నీకు చాలా విషయాలు తెలుసు, పార్టీ అంతర్గత విషయాలు నాకు చాలా విషయాలు తెలుసు, అవి మాట్లాడాల్సిన అవసరం లేదులే. నువ్వు బయట ఏవైతే మీడియాలోకి వచ్చి మాట్లాడినావో దాని గురించి నేను ప్రస్తావిస్తున్నా. నెంబర్ 2 ఉన్నోని నన్ను నెంబర్ 100 చేసినారు అంటే నువ్వేం తప్పులు చేయలేదా? నువ్వు అసలు నీ అంత మంచివాడు, నీ అంత సత్ప్రవర్తన కలిగిన వాడు, నీ అంత శాంతి స్వభావుడు, నీ అంత పరిస్థితులను అర్థం చేసుకునేవాడు ఎవరు లేరా? నువ్వు అన్నీ కరెక్ట్ చేసి వేరే వాళ్ళు పుల్లలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పుల్లల్నే నమ్మి నిన్ను పక్కన పెట్టాడా? నువ్వు అంత ఉత్తముండవా నువ్వు? ఒకసారి నీ కింద ఏముందో నువ్వు చూసుకో సాయిరెడ్డి. గురువింద గింజ సామెత గుర్తుకొస్తుంది. నీ ఏం తప్పులు లేవా? నువ్వేం ఎదవ పనులు చేయలేదా? నువ్వు చెయ్యందే, నువ్వు ఏం మాట్లాడందే నిన్ను అకారణంగా నువ్వే చెప్పినావు. ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న నన్ను ఫినాన్స్ డైరెక్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సాక్షిలో వైస్ చైర్మన్నో లేకపోతే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కింద పొజిషన్ నాకు ఇచ్చారు సాక్షిలో. తర్వాత రాజ్యసభ ఇచ్చారు, 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిని చేశారు, స్టాండింగ్ కమిటీలో చేశారు. ఇన్ని చేశారు. నాకంటే నువ్వు మంచిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ నీకు చేయకోకుండా ఊరికనే వచ్చినాయా? నీకు అధికారం రాగానే ఏమేం చేసినావు? వైజాగ్లో అన్ని మంచి పనులు చేసినావా? నువ్వు అన్ని మంచి పనులు చేసి అంత బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను 30 ఏళ్ళు సాకినోడు 5 ఏళ్ళకే నువ్వు వెగటు పుట్టుతుందని మీద జగన్మోహన్ రెడ్డి గారికి నీ మనస్తత్వం ఏందో, నీ బుద్ధి ఏందో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి వెరీ ఆనెస్ట్గా. ఇప్పుడు నాకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏవైనా జరిగే పనులు కొన్ని నాకు నచ్చకపోవచ్చు. ప్రతిదీ మనకు నచ్చాలని లేదు. కానీ కామ్గా ఎందుకుంటాం? పార్టీకి పనిచేస్తున్నాం కాబట్టి కామ్గా ఉంటాం. సరే, రేపొద్దున నాకు నచ్చక, నాకు అక్కడ పలుకుబడి లేక, నాకు అక్కడ వర్కౌట్ గాక నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కామ్గా ఉంటా. నేనేమి ఆ రోజు రైట్ అన్నది ఈ రోజు మళ్ళీ రాంగ్ అనను. అట్లా చెప్తే ఎవరి క్యారెక్టర్ దెబ్బతింటది సాయిరెడ్డి? నీ క్యారెక్టర్ దెబ్బతింటది. ఎన్నో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మతం మార్పిడులు చేస్తుంటే నువ్వు మనసు చంపుకొని ఎందుకున్నావు? ఓహో, నీకు ఎదుగుదల కావాలా, నీకు బాగున్నన్ని రోజులు నువ్వు ఆడ బాగా లాభం పొంది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు మత మార్పిడులు అనేది? ఎవరిని మార్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ మత మార్పిడి చేసినాడు? సిగ్గుండాల సాయిరెడ్డి, సిగ్గుండాల. మనిషి జన్మెత్తితే నువ్వు రాజకీయ విమర్శలు చేయి. మత మార్పిడి చేసినాడా? యా ఊళ్ళో చేసినాడు? ఒక 10 మందిని తీసుకొచ్చి చూపి ఎవరిని మత మార్పిడి చేసినాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు మతం మారు, నీకు డబ్బులు ఇస్తాను ఎవరికి చెప్పినారు? నీది ఆ ఊరు నాకు తెలుసు, నీది నెల్లూరు అనుకుంటా. మాది ముద్దునూరు, పులివెందులకు పక్కన. పుట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అతి దగ్గరగా చూస్తున్నాం. ఏ ఒక్కరోజు ఎవరొచ్చి కూడా నువ్వు మతం మారు, నువ్వు ఇది మారు, అది మారు అని చెప్పలే. నేను కూడా సెయింట్ యాన్ స్కూల్ అనే క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివా. అక్కడ కూడా ఎవరు నువ్వు మతం మారు, మతం తీసుకో అని చెప్పలే. ఎవరు చెప్పినారు మతం మారమని? నేను హిందువుని, నేను ఈ దేశంకి వచ్చి 20 ఏళ్ళైంది, నేనేం మతం మారలే. నా కొడుకు అర్జున్ అని పేరు పెట్టుకున్నా, మార్కో లేకపోతే పీటరో అని పెట్టుకోలే. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ని, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమానిని. అభిమానించేది రాజకీయాల గురించి, వాళ్ళు చేసే పనుల గురించి మేము అభిమానిస్తాం తప్పితే నీకు చెప్పినాడా నువ్వు మతం మారినావా? ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారంటే అండి, మతాన్ని వాడుకొని ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని. ఇంతకంటే దరిద్రమైన చీప్ పాలిటిక్స్ ఉంటాయా సాయిరెడ్డి? నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, నీకు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు కామ్గా ఉన్నావు? నీకు ఈ రోజు గుర్తుకొచ్చిందా? ఆ మీడియా కనపడగానే, గొట్టాలు కనపడగానే నీకు గుర్తుకొచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడులు ప్రోత్సహించినారా? ఏం సాయిరెడ్డి, నువ్వు మరి నీకు హిందూ మతం మీద గౌరవం ఉంటే నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు పని చేయకుండా ఉండాల్సింది కదా.
ఏంటికి నువ్వు అకౌంటెంట్గా వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేసినావు? అసలు మీరు క్రిస్టియన్స్, నేను హిందూ పరిరక్షకుణ్ణి, నేను అసలు క్రిస్టియన్స్కి నేను అకౌంటెన్సీ చేయను అని చెప్పేసి నువ్వు ఉండాలి కదా. ఓహో, నువ్వు ఎదిగేంత వరకు నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలనా? ఎంతమంది నీ దగ్గరికి నువ్వు రాజకీయ నాయకుడు కాకముందు నీకు ఒక అకౌంటెన్సీ ఫర్మ్ ఉండి ఉంటుంది. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వస్తే ఎంతమందికి నేను మీకేమీ హెల్ప్ చేయను అని చెప్పేసి పక్కన పెట్టినావు? వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఉంటావు కదా. ఓహో, నీ వ్యాపారాల్లో మతం చూడవు, నువ్వు ఎదుగేటప్పుడు మతం చూడవు, నీకు రాజకీయాలకు మతం కావాలనా? సిగ్గుండాల సాయిరెడ్డి. ఇన్ని రోజులు నాకు గౌరవం ఉండేది నీ మీద. నేను అప్పుడప్పుడు మెసేజ్లు కూడా పెట్టేవాడిని, హ్యాపీ న్యూ ఇయర్ అని అది తిరిగి. నాకు అసహ్యమేస్తుంది నిన్ను చూస్తుంటే. సిగ్గు తెచ్చుకో సాయిరెడ్డి. ఏంటికి పెద్దోడు పోయినావు ఏంటికి? వర్స్ట్ అండి. అంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి రాజకీయాలు ఉండాలి కానీ ప్రజలలో లేనిపోని విద్వేషాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలా? కాకినాడలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందండి. బెదిరిస్తే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వాడిని డైరెక్ట్ నేను చెప్తున్నాను కదా, ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష వేళ ఇంకొకరు అటువంటి పనులు చేయకూడదు, ఇంకొక కుటుంబం అటువంటి బాధలు పడకూడదు. దానికి రాజకీయాలను ముడి పెడతారు. ఏం సంబంధం రాజకీయాలతో? కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అనుచరుడంట కాబట్టి ఇట్లా ఏమన్నా అర్థం ఉందా? మనిషి బుద్ధికి రాజకీయాలకు సంబంధం లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవని ఊరికన్నారు. వాడు ఎదవ పనులు చేసి వాడిని కాదు, ఏ శిక్ష అయితే కరెక్ట్ ఆ శిక్ష వేయండి, నడి రోడ్డు పైన ఉరిదీయండి. వాడికి రాజకీయాలకు ఏం సంబంధం? ఇదేదో ఒక రోజు 6 రోజుల్లో జరిగేది కాదు. వాడి బుద్ధితో వాడు దరిద్రంగా అట్లా బిహేవ్ చేస్తాడు. దానికి రాజకీయాలకు సంబంధమా? మా పార్టీ వాడు అబ్బా మూసి పెడతాం, గంప కింద మూసి పెడతాం అనే బాపతేముండదు. కానీ సాయిరెడ్డి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇట్లా బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే పోయేది నీ పరువే సాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడులు చేసినారా? కొంచెమైనా నీకు సిగ్గుగా అనిపించట్లేదు ఆ మాటలు మాట్లాడడానికి? నీకు ఇప్పుడు ఏ పాయింట్ నేను ఎత్తుకుంటే నేను రాజకీయంగా బతకగలను, నాకు ఉనికి ఉంటుందని నువ్వు ఆలోచించి మొత్తం అంతా చెర్రీ పిక్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని హిందుత్వాన్ని ఎత్తుకుంటే నాకు మైలేజ్ వస్తుంది, కేంద్రంలోని బీజేపీని ప్రసన్నం చేసుకోవచ్చు నేను అని చెప్పేసి ఆలోచించి నువ్వు వచ్చేసి సనాతని ధర్మం అని చెప్పేసి ఇంకా నువ్వు ఆ పవన్ కళ్యాణ్కి నువ్వు ఒకటి తోడవుతావా? నువ్వు చచ్చిపోతావు సాయిరెడ్డి, నేను చచ్చిపోతా, అందరం చచ్చిపోతాం. నువ్వు చచ్చిపోతేనే హిందూ మతం అంతరించిపోతుందా? చెప్పు, అడుగుతున్నా. లేకపోతే ఏ మతమైనా అంతరించిపోతుందా? నువ్వు మతాన్ని కనిపెట్టినావా? లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా మతాన్ని కనిపెట్టిందా? రాజకీయ పార్టీలు 60-70 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మతం ఎప్పటి నుంచి ఉంది సాయిరెడ్డి? ఏం మతానికి వచ్చిన ఇబ్బంది ఏముంది సాయిరెడ్డి? మతానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? నువ్వు మారినావా మతం? సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారో రాజశేఖర రెడ్డి గారో మత మార్పుల్ని ప్రోత్సహించింటే ఫస్ట్ ఎవరిని అడుగుతారు? నా చుట్టూ పనిచేసే వాళ్ళు మారండి అని అడుగుతారు. నువ్వు మారినావా మతము? నిన్ను అడిగినాడు ఏ రోజైనా మతం మారమని? చెప్పు, నిన్ను అడిగినాడు ఏ రోజైనా మతం మారమని? మనిషివై జన్మెత్తినట్టు అది చెప్పుకుంటే సరిపోదు, దానికి ఒక సార్థకత ఉండాలా. మనిషిలాగా బతుకు సాయిరెడ్డి, రాజకీయాలు చేయి. మళ్ళీ నిన్న ఏదో పుట్టకోసిన మాటలు, శత్రువులు ఉన్నారు ప్రత్యర్థులు అంట. నువ్వు ప్రత్యర్థివి కాదు, నువ్వు చీడపురుగువి. నువ్వు సమాజానికి చీడపురుగువి. మనుషుల మధ్య కొట్లాటలు పెట్టి అగ్గి రాజేసి సలిమంట కాసుకోవాలని చూస్తున్నావు నువ్వు. దరిద్రపు దౌర్భాగ్యపు ఆలోచనది. మళ్ళీ వ్యవసాయం చేస్తాడంట. వ్యవసాయంలో నువ్వు కలుపు మొక్కవి, నువ్వు వరి పంటవి కాదు, నువ్వు కలుపు మొక్కవి. గుర్తుపెట్టుకో, ఏరు పారేస్తారు పురుగులు లేనట్టు నిన్ను. ఎందుకు ఈ బతుకు సాయిరెడ్డి? ఎంత నీకు వయసు ఇప్పుడు నువ్వు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ఏం సాధించాలనుకున్నావు? సాధించు. నువ్వు సాధించాలనుకుంటే సాధించు. ఇట్లానా ఈ బతుకు అవసరమా సాయిరెడ్డి నీకు?